की जय बाबा। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more and more and more and still and more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదావగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించునట్ల మా అందరినీ అనుగ్రహింపుము. అవతార్ మెహర్ బాబా కి జై. జై. జై బాబా జై అంతర్యామి, జై అనంత జై జగదాధార్. జై బాబా జై అంతర్యామి, జై అనంత జై జగదాధార్. పూర్ణ బ్రహ్మ సనాతన స్వామి, పూర్ణ బ్రహ్మ సనాతన స్వామి, అఖిల విశ్వ के पालनहार, अखिल विश्व के पालनहार. जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार. जगती को दिखलाने शक्ति भक्ति की फैलाने महिमा, जगती को दिखलाने शक्ति भक्ति की फैलाने महिमा. प्रकट हुए सिरेन माई से, प्रकट हुए सिरेन माई से, सत जीवन की लेकर गरिमा. सत जीवन की लेकर गरिमा. जय बाबा जय अंतर्यामी. ఇప్పుడు వెళ్తారు కదా వైజాగ్ వెళ్తారు. ఇప్పుడు ఇవాళ రమ్మన్నారు డాక్టర్, ఏం చెప్తారు ఎప్పుడు ఆపరేషన్ అంటారు. వచ్చి जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार. मैं गाऊं क्या तुम्हारी महिमा, शेष शारदा पार न पाही. బాగున్నాడు మనవాడు మనవరా. అయిపోయిందా మీ మాటలు? అంటే కృష్ణవేణి అంటే మీరు మ్యూట్ లో పెట్టుకోనట్లేరు చూడండి. మాయా ఆంటీ దాంట్లో ఉంటారు. అదే అదే ఆంటీ వాయిస్ వినిపిస్తుంది. నా దాంట్లో ఎవరు లేదమ్మా, నా దాంట్లో ఎవరు లేదు నాన్న, నా దాంట్లో ఎవరు లేదు. ఓకే అంటే రాజం సీను అంటారే వాళ్ళ వాయిస్ వస్తుంది, అందుకు ఎవరు దాంట్లో ఉన్నారని. महिमा
शेष शारदा पार न पाही मैं गाऊं क्या तुम्हारी महिमा शेष शारदा पार न पाही तुम हो अनंत महिमा अनंत तुम हो अनंत महिमा अनंत अंत तुम ही सब ही सम ही जय बाबा जय अंतर्यामी जय अनंत जय బాబా ఏమిటి డిస్టర్బెన్స్ నాకు బాబా? వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారా నువ్వు చేస్తున్నావా? నువ్వు చేస్తే నేను ఆపియాలి, వాళ్ళు చేస్తే కంటిన్యూ చేయాలి. బాబాయ్ మీ ఫోన్ లో ఎవరున్నారు? బాబాయ్ జై బాబా, మీ ఫోన్ లో ఎవరున్నారు? నా ఫోన్ లో ఎవరు లేరమ్మా. అంటే మీకు మీరు ఒకసారి ఎప్పుడైనా బాబాతో ఒక గంటన్నర కూర్చోండి, ఆయన ఎలా మీతో మాట్లాడతారో తెలుస్తుంది. ఆ కళ్ళల్లోంచి మాట్లాడతాడు చాలా గమ్మత్తుగా. బాలనాటు ఒక ఇన్సిడెంట్ లో ఈ విషయాన్ని తెలియజేశాడు మనకి. ఆయన మాటలు ఆయన కళ్ళల్లోంచి వినిపిస్తాయి. ఎందుకంటే మౌనమూర్తి కదా. అందుచేత మనం రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సాధ్యమైనంత వరకు మన వాళ్ళంతా కూడా ముందుగుండే ఒక పని చేయాలి నాన్న. ఒక అరగంట ముందు అందరికీ కూడా అలర్ట్ చేయ వాళ్ళ నుంచి. నేను అన్నయ్యకి బాబా నుంచి అందవలసిన సిగ్నల్స్ అందడం లేదు. ఆయన సిగ్నల్స్ అందిస్తే తప్ప అన్నయ్య మాట్లాడలేరు. అలాంటి పరిస్థితి వస్తే మరి ఆయన అలా సైలెంట్ అయిపోతాడు. ఆయన అంతసేపు మనము సైలెన్స్ లో ఉండాలి కదా అని కొంచెం బతిమాలు. ఏందన్నా జై బాబా. ఇప్పుడు కేశవ నారాయణ నిగం రాసినటువంటి చాలీసాలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి 40 చరణాల్లో 8 చరణాలు నిన్నటి వరకు చెప్పుకున్నాం. ఇవాళ 2 చరణాలు చెప్పుకుంటున్నాం. దీనికి 2 రకాల ట్యూన్స్ బాబా చేయించారు. ఒక ట్యూన్ చాలా అద్భుతంగా మామూలు క్లాసికల్ ట్యూన్. ఇది కొంచెం పేతస్ ఉంటుంది ఇందులోని. ఈ పేతస్ ఎందుకు పెట్టాడు అంటే కేశవ నారాయణ నిగం ఇప్పుడు మన మధ్య లేరు కాబట్టి ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నా ఆ ఆత్మ వినేటట్టుగా ఈ పేతస్ ట్యూన్ చేశాడు ఆయన. సరే, జగతి కో దిఖలానే శక్తి భక్తి కి ఫైలానే మహిమా. ఈ జగత్తుకి నీ యొక్క అనంత శక్తి చూపించావు, నువ్వేమిటో తెలియజేశావు. ప్రేమ యొక్క ఆ అద్భుతమైనటువంటి మహిమని, ప్రేమ యొక్క అపార మహిమని ప్రసారం చేయడానికి సత్య జీవితం గ్రహించి జీవితాన్ని గ్రహించి ఆ శక్తితో శ్రీమాతకు తనయుడవైతివి అన్నారు. చాలా గొప్ప సాహిత్యం ఇది. అందుకే 2 రకాల స్టూడెంట్స్ చేయించుకున్నాడు బాబా. శ్రీమాత మనందరికీ మాతే. జగత్తుకే జన్మనిచ్చిన ఆ శ్రీ మహావిష్ణువుకి జన్మనిచ్చింది ఆ తల్లి. ఆమె గురించి ఏం చెప్పగలం? చెప్పలేం. కానీ కేశవ నారాయణ నిగం సాహసం చేశాడు ఆయన. భగవంతుని యొక్క అనంత శక్తి మనకు తెలియదు, కానీ ఆ శక్తిని చూపించడం కోసం, ప్రేమ యొక్క మహిమని ప్రసారం చేయడం కోసం సత్య జీవితాన్ని గ్రహించి ఆ శక్తితో శ్రీమాతకు తనయుడవైతివి అంటాడు. ఎంత గొప్ప భావనో చెప్పలేను. ప్రగట్ హుయే
सिरेन माई से प्रकट हुए, सिरेन माई से सतजीवन के लेकर गरिमा, सतजीवन की लेकर गरिमा। जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार। मैं गाऊं क्या तुम्हारी महिमा, शेष शारदा पार न पाही। నీ మహిమ నేనేం పాడగలను చెప్పు. నీ మహిమ గురించి పాడడానికి నాకు ఎక్కడ సాధ్యం అవుతుందా తండ్రి? శేషు ఆదిశేషువు మా తల్లి వాగ్దేవి కూడా ఆ సాహసానికి పురుకోలేదు. तुम हो अनंत महिम अनंत, तुम हो अनंत महिम अनंत, अंत तुम ही में सब ही समाही, अंत तुम ही में सब ही समाही। నీవు అనంతుడవు, నీ మహిమ అనంతం, అంతయు నీలోనే అంతమొందుతుంది తుదకి అంటాడు. ఎంత బాగా చూడండి. ఎప్పుడు గానం చేసినా కళ్ళ వెంట నీళ్లు తెప్పించిస్తాడు ఆయన. మనకంత భావాలు లేవు, రావు. ఆదిశేషువు వాగ్దేవి కూడా నీ యొక్క మహిమను వర్ణించలేకపోతే నేను ఏ విధంగా వర్ణిస్తాను? నాకేం చేతనవు తండ్రి? నువ్వు అనంతుడవు, నీ మహిమ అనంతం. ఈ సర్వ జగత్తు కూడా చివరికి నీలోనే అంతమొందుతుంది అంటాడు ఆయన. ఏ రోజుకి ఆ రోజు ఇది అంటున్నప్పుడల్లా ఆయనకి నేను ఎంతో ప్రేమతో నమస్కరిస్తూ ఉంటాను, ఆయనకి హృదయం నుంచి. అంచేత ఇంత అద్భుతమైనది మనం ఇప్పుడు చెప్పుకునే అవకాశం బాబా ఇచ్చారు ప్రార్థనగా. ఈ ప్రార్థన చాలా గొప్పది. దాని గొప్పతనం గురించి మాట్లాడడానికి అసలు నాకు అర్హత ఉందో లేదో తెలియదు, కానీ అది మీకు తెలియాలని నా బాధ. మీ అందరికీ అటువంటి ఉన్నతమైనవే తెలియజేయాలి. మీలో ఉన్న భావాలకి ఊపిరి పోయాలి, మీలో ఉన్న భావాల్ని ఉద్దీప్తం చెయ్యాలి అని ఈ అన్నయ్య ప్రయత్నం. అంతే. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ సహజీవనం అనేది మనకి, మన ద్వారా చాలా మందికి ఆ ప్రభు ఎంతో మేలు చేస్తున్నాడు. ఆయన అంత చేస్తున్న మేలుకి మనం ఏమిస్తే రుణం తీరుతుంది? కాబట్టి ఆ మహోన్నతుడికి మనందరి తరపున, ప్రపంచంలో ఉన్న భక్త కోటి తరపున, ఉన్నత భూమికల్లో ఉన్నటువంటి ఉన్నతాత్మలుగా తరపున సహస్ర కోటి పాదాభివందనాల్ని అర్పించుకుంటూ మనం ఇప్పుడు ప్రవచనాల్లోకి వెళ్తున్నాం. ఈ ప్రవచనాలు చాలా గొప్పవి. జీవితాన్ని ఏ విధంగా మనం తీర్చిదిద్దుకుంటే బాగుంటుందో ఆ తీర్చిదిద్దుకునేవన్నీ ఇందులో బాబా పెట్టారు. అంచేత ఇది ప్రతిరోజు మనం చదువుకుంటూ ఉన్నాం. నిన్నను ఈ భగవంతుడు వ్యక్తి అనేటటువంటి ఈ చాప్టర్లో 31వ పేజీలో 2వ పేరా పూర్తి చేసుకున్నాం. ఈరోజు భిన్నత్వం కేవలం ఊహలోనే ఉంటుంది అన్న ఒక పేరాని చదువుకొని చరిత్రలోకి వెళ్ళిపోదాం. దీని హెడ్డింగ్ ఏమిటి? సైడ్ హెడ్డింగ్ భిన్నత్వం. ఏకత్వమే ఉంది, భిన్నత్వం లేదు. కానీ ఏకత్వంలోనే భిన్నత్వం ఉంది. అది ఎక్కడుంది? ఊహలోనే ఉంటుంది అంటున్నారు బాబా. అదేమిటో కొంచెం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. సూర్య కిరణాలను ఒక గాజు పట్టకం ద్వారా ప్రసరింపజేసినప్పుడు
వక్రీభావం వల్ల అవి చెదిరిపోయి వేరువేరుగా కనిపిస్తాయి. ప్రతి కిరణానికి తానొక కిరణమన్న ఎరుక కలిగితే అప్పుడు అది తాను మిగిలిన కిరణాల కంటే భిన్నంగా ఉన్నట్లు తన్ను గూర్చి అనుకుంటుంది. ఆ 3 అద్దం ముక్కలతో చేస్తారు దాన్ని, ఆ గాజు పట్టకాన్ని. అందులో ఆడవాళ్ళు ధరించే చేతి గాజులు రంగురంగులు ఉంటాయి. ఆ ముక్కలు వేస్తారు, దానికి క్లోజ్ చేస్తారు చుట్టూను. అప్పుడు ఈ ముందు చిన్న ఖాళీ ఉంటుంది, పెడతారు చిన్న అద్దం. అందులోంచి కానీ చూస్తే ఒకే ఒక్క సూర్యకిరణం వివిధ రంగుల్లో, వివిధ కోణాల్లో, వివిధ ఆకృతులలో, వివిధ విధాలుగా దాని యొక్క అందాన్ని మనకి చూపిస్తుంది. విశ్వమంతా నిండి ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడు అహం బ్రహ్మస్మి అన్న స్థితిలో ఉన్నాడు. ఆయన నిరాకారుడై సాకారుడవుతూ ప్రపంచానికి తానున్నాననే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ప్రతి యుగంలో కూడా. కానీ మానవులు మాయా మోహాలలో పడి ఆ విషయాన్ని తెలుసుకోలేక వాళ్ళు భ్రమాత్మకమైనటువంటి ఈ ద్వంద్వ ప్రపంచంలో భ్రమలలో మధ్య చిక్కుకొని, ద్వంద్వాల మధ్య చిక్కుకొని ఆ విషయాన్ని విడిచిపెట్టి భౌతిక జీవితం సంస్కారానుగుణంగా గడుపుతూ కోరికలతో సతమతం అయిపోతూ ద్వంద్వాలలో నలిగిపోతూ నాశనం అయిపోతున్నారు. అందుచేత బాబా అంటున్నారు, భిన్నత్వం అనేది ఊహలోనే ఉంటుంది. అనంతుడు ఎప్పుడైతే పరిమితుడై మానవుల మధ్యకు వస్తాడో ఆ మహాశక్తి యొక్క వివిధ కనిపించని ఆకృతులు ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి మాయా ప్రభావం, ద్వంద్వ ప్రభావం వలన వివిధ రకాలుగా అది సంస్కారాలను ప్రేరేపించి భగవంతుడు అన్నటువంటి ఏకైక పదార్థాన్ని తెలుసుకోలేకుండా చేసి మాయా ద్వంద్వం అనేటటువంటి ఈ ప్రపంచంలో మానవుడు నలిగిపోయేటట్టు చేస్తుంది. అందుచేత బాబా అంటున్నారు, అదే కిరణం మూలంలో ఉన్నప్పుడు గాని పట్టకం ద్వారా గాని ప్రసరించకపోవడం, పట్టణానికి ఆవుల వైపున ఉన్నప్పుడు గాని తనకు అలాంటి ప్రత్యేకమైన అస్తిత్వమే లేదన్న విషయం మరిచిపోయి అలా ఊహిస్తుంది. నేను అనే భావన ఏదైతే ఉన్నదో ఆ ఒక్క భావనే మనల్ని నాశనం చేస్తుంది. అన్నయ్య మరి ఎలాగా ఆ భావన లేని వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో అని గాని మీరు ప్రశ్నిస్తే ఒక్కటే సమాధానం చెప్తాను. మీ అందరూ కూడా జన్మలిచ్చిన వాళ్ళే. ఆ జన్మ ఇవ్వకముందు మీరేం చేస్తారు? మీరు కనబోయే బిడ్డల గురించి ఎన్నో ఆలోచనలు చేస్తారు. చివరికి శరీరం మాయ కూడా ఎన్నో ఊహలు చేసింది ఆ కనబోయే బిడ్డ కోసం. ఎందుకని ఊహలు చేసింది? ఎందుకని ఊహలాయనలో ఆవిడలో చోటు చేసుకున్నాయి? మీకెందుకు చోటు చేసుకున్నాయి అంటే ఒక జన్మకి కారణభూతం కావాలి అంటే, ఒక జీవిని భూమి మీదకి రప్పించాలి అంటే ఆ రప్పించడానికి మూల పదార్థం ఏదైతే ఉందో అది నానా రకాది అనుభవాల్ని పొందాలి. అది దాని అర్థం. భగవదనుభూతి అనేటటువంటి ఒక అత్యున్నతమైనటువంటి లబ్ధి మానవుడు పొందాలి అంటే
ఇదివరకే ఉన్నటువంటి సంస్కారాల యొక్క ప్రభావ ఫలితాలు, ప్రస్తుతం గడుస్తున్న జన్మ యొక్క సంస్కార ప్రభావ ఫలితాలు కలగలిపి వాటి అనుభవాల్లో వీడు మునిగిపోవాలి. ప్రస్తుత జన్మ యొక్క సంస్కారాలు స్టోర్ అవుతాయి. గత జన్మ సంస్కారాలు మనకి కోరికల మూలంగా పరీక్షిస్తూ ఉంటాయి. ఆ పరీక్షలు భగవంతుడు కొత్తగా పెట్టినవి కావు. గోడకి బంతిని కొడితే అది వచ్చి ఎదురుగా ఉన్నవాడికే తగులుతుంది. మన చర్యలు, మన ఆలోచనలు, మన యొక్క దుష్ట తలంపులు, మన యొక్క ఆవేశాలు, క్రోధాలు, కపట ప్రవర్తనలు, భగవంతుడిని నిర్లక్ష్యం చేయడం, భగవంతుడు చెప్తున్నా వినకపోవడం, గ్రంథాలు చదివిన వివేకం లేకపోవడం, తెలివి తక్కువగా ప్రవర్తిస్తూ ఉండడం, ఇవన్నీ ప్రస్తుత జన్మకి చక్కని మార్గాన్ని పొందలేని పరిస్థితిని కల్పిస్తాయి. అందుచేత బాబా అంటున్నారు, ఏకైకమైన ఒకే బ్రహ్మ పదార్థము మాయా ప్రపంచంలోకి దిగి వచ్చి నిజానికి అసలు లేనటువంటి బహురూపాలు ఉన్నట్లు వ్యవహరిస్తుంది. ప్రపంచమంతా అనంత ఆదిలో, ఆది శూన్య సత్య స్థితిలో ఏమున్నది? ఏమీ లేదు. దాన్ని అనంతలేమి అన్నారు భగవద్వచనంలో బాబా. అనంతలేమి. లేమి అంటే మనకు తెలుసు, కానీ అనంతలేమి మనకు తెలియదు. ఆ అనంత లేమిలోనే అనంత సర్వం ఉన్నది అని బాబా చెప్పారు. ఒక చక్కని కీర్తన ఒక సందర్భంలో దీని గురించి బాబా రాయించారు. తర్వాత మీకు వెళ్ళి చెప్తాను. శూన్యమైన సర్వాన దాగిన సత్యము నీవే. ఎలా రాయించారు చూడండి. శూన్యంలో సత్యం దాగునుంది. అనంత లేమిలో అనంత సర్వం ఉంది. అలాగే సంస్కారయుత భావనలలో కుసంస్కారాలు దాగి ఉంటాయి. అవి బయటికి రావు. మీరు నమ్మండి, ఇలాంటి విషయాలు ఎప్పుడూ నేను ఎవరికి కూడా ప్రస్తావన చేయలేదు ఎవరితో. ఈ సహజీవనం ప్రారంభించిన తరువాతే ఈ విషయాలు, లోతైన విషయాలు బాబా ప్రస్తావన చేస్తున్నారు. అంతకుముందు ఇంత లోతైన ప్రస్తావనలు జరగలేదు. ఇంచేత చేతిలో పుస్తకం ఉంది, బాబా అనుమతించరు. అంచేత ఏకైకమైన ఒకే బ్రహ్మ పదార్థం మాయా ప్రపంచంలోకి దిగి వచ్చి నిజానికి అసలు లేనటువంటి బహురూపాలు ఉన్నట్లు వ్యవహరిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇదంతా దాని వ్యవహారం అయితే మనం ఎక్కడున్నాం? మనం ఉన్నాము అనేటటువంటి ఆలోచన పోతే, మనం ఉన్నాము అనే ఆలోచన కానీ నెమ్మదిగా అది లేకుండా అయిపోతే, ఐఎమ్ ది ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్స్, ఉన్నవాడిని నేనొక్కడినే అనే భావన అది మన హృదయంలో చక్కగా ఆవహిస్తుంది. ఆ హృదయ మందిరాన్ని అది ఆవహిస్తుంది, ఆక్రమిస్తుంది, అనుగ్రహిస్తుంది, ఆనందిస్తుంది. నిన్ను ఉన్న ఒక్కడితో ఆనందించే అవకాశం ఇస్తుంది.
చివరికి నీ జీవన గమనాన్ని మార్చి సత్యపథం ఏదో చూపించి సత్యంలో జీవించేటట్టు, సత్యం కోసం అలమటించేటట్లు సత్య సాధన చేయించి సత్యంలో ఏకత్వాన్ని పొందే అవకాశాన్ని కూడా ఇస్తుంది. అందుచేత వ్యక్తులు వేరువేరుగా ఉన్నట్లు కనబడేది కేవలం ఊహలోనే గాని యథార్థానికి అలా వేరుగా ఉన్న స్థితే లేదు. ఎక్కడెక్కడి నుంచో అందరం కలిసి ఈ గంట మాట్లాడుకుంటాం. అందరం ఒక బిందువు దగ్గర మనం కలుసుకుంటాం. ఏమిటా బిందువు? ప్రేమ బిందువు, స్పాట్ ఆఫ్ లవ్. అదే పాత్ ఆఫ్ లవ్. అంచేత మనందరం ఎలా కలుసుకుంటున్నాం? ఎక్కడెక్కడి నుంచో అందరం ఇందులో మాట్లాడుకుంటున్నాం, ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నాం, ఆలోచనల్ని పంచుకుంటూ ఉన్నాం, అద్భుతంగా ఆనందిస్తూ ఉన్నాం. ఎలాగా? ఇది ఎలా సాధ్యమైంది? మన ప్రయత్నం వల్ల కాదు, ఆయన ప్రయత్నం వల్ల. గుర్తుంచుకోండి, ఇది బాబా ప్రయత్నం. ఇట్ ఈస్ హిజ్ ఎఫర్ట్, నాట్ అవర్ ఎఫర్ట్. అందుచేత బాబా చేసే ఈ ప్రయత్నాన్ని మనం పాడు చేసుకోకూడదు కదా, దూరం చేసుకోకూడదు కదా. అందుచేత వ్యక్తులు వేరువేరుగా ఉన్నట్లు కనబడేది కేవలం ఊహలోనే గాని యథార్థానికి అలా వేరుగా ఉన్న స్థితే లేదు. ఉన్న ఏకైకమైన విశ్వాత్మ తనలోనే తనకంటే భిన్నమైన స్థితిని ఊహించుకుంటుంది. అలా ఊహించిన ఆ విభజన నుండే నీవు నీది అన్నదానికి భిన్నమైన నేను నాది అన్న ఆలోచన ఉత్పన్నమవుతుంది. పర్వతిగారు ప్రార్థన బాబా ఎలా ఇచ్చారండి? ఓ పర్వతిగార్, సర్వపోషక సర్వరక్షక. ప్రారంభంలోనే సర్వపోషక సర్వరక్షక. పోషకుడు ఆయనే, రక్షకుడు ఆయనే అనిపిస్తున్నాడు, కానీ మనకు ఆ భావన లేదు. ఏ ఇంటి యజమానికి, ఏ ఇంటి యజమానురాలకి మేమే బిడ్డల్ని పోషిస్తున్నాం అన్న భావన ఉంది. సర్వపోషక సర్వరక్షక అన్న మాట అంటున్నాం తప్ప దానిలో జీవించడం లేదు. మనం అవసరం వస్తే, అరే నీకు ఇన్ని చేసాం, అమ్మ నీకు ఇన్ని చేసాం, నీకు ఎంత మంచి సంబంధం చేసాం, ఎంత డబ్బు ఇచ్చాం అని పిల్లల మీద మనం మాట్లాడతాం. సర్వపోషక సర్వరక్షక ఏమైందప్పుడు? దానికి మనం ఎంత వాల్యూ ఇచ్చాం, దానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాం? అందుకే ముందు అది అనిపించారు, సర్వపోషక సర్వరక్షక సర్వపోషక సర్వరక్షక నీవు. యు నీవు, వై గో యు. దాన్ని ఇంగ్లీష్లో కానీ ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేయవలసి వస్తే, యార్నింగ్ ఆఫ్ యూనిటీ, వై ఓ యు, యార్నింగ్ ఆఫ్ యూనిటీ అని వస్తుంది ఇంగ్లీష్లో. అంచేత మనమే ఏదో చేసేస్తున్నాము, మనమే ఏదో అందరినీ కూడా ఉద్ధరించేస్తున్నాం అనే భావనలు మనలోంచి పోవాలి. మనం లేవు కదా, ఉన్నది ఆయన ఒక్కడే కదా. ఏ హృదయంతో మాట్లాడుతున్నావు, ఏ బుద్ధితో మాట్లాడుతున్నావు, ఏ హక్కుతో మాట్లాడుతున్నావు, ఏ భావనతో మాట్లాడుతున్నావు. అంచేత అలా ఊహించిన ఆ విభజన నుండే ఏమిటది? నీవు నీది అన్నదానికి భిన్నమైన నేను నాది. నీవు నీది, నీవు అనంతుడవు, నీవు అవిభాజ్యుడవు, ఇలా అనిపించాడు. నీవు 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 అని. ఆ నీవు నీది అన్నదానికి భిన్నమైన నేను నాది
అన్న ఆలోచన ఉత్పన్నమవుతుంది. మరి ఆ పరవర్తిగారి ప్రార్థన ఎందుకు చదువుతున్నాం మనం? నేను నాది అనే భావన పోకపోతుంటే, పోవాలి పోవాలి, అది పోతే బాబా ప్రేమికులకు అమృత తుల్యమైపోతుంది. ఒక్కసారి పోకపోవచ్చు, రాను 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 ఆ భావన పోద్ది. అందుకే బాబా నామస్మరణ చేయమన్నాడు. ఎప్పుడైతే బాబా నామస్మరణలో ఉంటారో, బాబాతో ఉంటారో, మీకు మరి నేను అనడానికి సాహసించలేరు, నాది అనడానికి కూడా సాహసించలేరు. అందుచేత ఆత్మ యథార్థంగా అవిభాజ్యమైన పరిపూర్ణ ఏకత్వమే అయినా స్వీయ ఊహాజనిత విధానాల వల్ల విడివిడిగా భిన్న రూపాలతో కూడిన అనేకత్వంగా కనిపిస్తుంది. ఇంతకన్నా స్పష్టంగా ఎవడికి చెప్పగలడు ఆయన? ఆయనకి ఆయనే చెప్పుకున్నాడు, మనకు కాదు. మనకైతే ఏనాడో మనం తెలుసుకొని ఆధ్యాత్మికంగా ముందడుగేద్దు. ఆయనకి ఆయనే చెప్పుకున్నాడు. ఎందుకంటే ఉన్నది ఆయన ఒక్కడే కదా, ఆయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆయనకి ఆయన ఇవన్నీ చెప్పుకున్నాడు. అది మనం యాక్చువల్గా ఆ ఫీలింగ్తోనే జీవిస్తున్నాం. అంచేత ఊహ యథార్థం కాదు. దాని అత్యంత ఉన్నత స్థాయిలో కూడా ఊహ సత్యం వీడి నిర్గమించేదే అవుతుంది. సత్యం తప్ప అది ఏదైనా కావచ్చును, కానీ సత్యం మాత్రం కాదు. వ్యక్తిగతమైన అహంకారంతో ఆత్మ పొందే అనుభవాలన్నీ ఊహాజనితాలే. అది అంతా ఆత్మ తప్పుగా ఊహించి కల్పించుకున్నది. విశ్వాత్మ ఊహాక్రమంలోంచే అనేక వ్యక్తులు ఉద్భవిస్తారు. అదే మాయ లేక అజ్ఞానము, బ్రాకెట్లో అవిద్య అంటారు బాబా. ఎంత అద్భుతమైన పేరా చూడండి. తెలుగు భాష, అందులో ఉన్న రహస్యాలు ఎవరికి తెలుసుకోవడం కష్టం. పసితనం నుంచి అంటే ఇంచుగా నాకు 3 ఏళ్ల నుంచి కూడా ఈ తెలుగు భాష, సంస్కృత భాష అంటే బాబా ఈ పనిముట్టుకి గొప్ప రుచి వచ్చినట్టు చేశాడు ఆయన. అప్పటి నుంచి సంస్కృతం మీద, ఈ తెలుగు మీద పరిశోధనలు చేస్తుంటే బాబాతో ఎప్పుడైతే ఆయన నన్ను ఆదరించి చేరదీశాడో అప్పుడు రహస్యాల్లా తెలియడం ప్రారంభించాయి. సంస్కృతంలోని తెలుగులో ఉన్న రహస్యాలు ఆయన చెప్పగలడు, మామూలుగా చెప్పడం కాదు. చిన్నపిల్లడికి తల్లి పాలు ఎలాగైతే పెడుతుందో అలాగ చెబుతాడు ఆయన. అప్పుడు చక్కగా పుష్టిగా తయారవుతాడు. అంచేత మనం చదువుకుంటున్నవి ఈ పేర, ముఖ్యంగా ఈ పేర, భిన్నత్వం కేవలం ఊహలోనే ఉంటుంది అన్న ఈ పేర చాలా గొప్పది. ఎంత గొప్పదో మాటల్లో చెప్పడానికి వీల్లేంది. కాబట్టి మనం ఊహలో ఉంటూ, ఊహాజనితమైన భావాల్లో ఉంటూ, ఊహాజనితమైనటువంటి ఆలోచనల్లో ఉంటూ మనం దీన్ని తెలుసుకోవాలంటే చాలా కష్టం. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया
लाइन पर बने रहें। డిస్టర్బెన్స్ చేస్తారు నాకు. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल హోల్డ్ లోకి వెళితే తిరిగి రావద్దు. దయచేసి హోల్డ్ లోకి వెళ్ళకండి. ఇంత అద్భుతమైనటువంటి మాట్లాడుకుంటా హోల్డ్ లో పెట్టి బయటికి వెళ్ళగలుగుతున్నారండి, నాకు అర్థం కాదు. ఎలాగే మీకు ఆ మనసు ఒప్పుతుంది? బాబాని విడిచిపెట్టి ఎలాగ వెళ్ళిపోతున్నారు మీరు? బాబా మీతో ఉంటే ప్రతి మనస్సు యొక్క పలకం మీద, పీఠం మీద ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆ పీఠం మీద నుంచి మీరు వెళ్ళిపోతారా హోల్డ్లోకి? ఎంత ధైర్యవంతులండి మీరు! ఎంత సాహసాలు చేస్తున్నారు మీరు! మనోపీఠం మీద ఆయన కూర్చొని ఉంటే నువ్వు ఆ మనోపీఠాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావంటే ఎంత సాహసం చేస్తున్నావు తండ్రి. అందుకని హోల్డ్లో పెట్టొద్దు. హోల్డ్లో పెట్టకుండా వెళ్ళిపోండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఆయన అవమానం చేస్తే నేను సహించలేను. సహజీవనం ఆయనతో అని చెప్పి ఆయన అవమానం చేస్తారా? తప్పు కదా. మీరు వెళ్ళిపోతే నేనేమనుకోను. పని ఉంటే వెళ్ళిపోండి. ఎవరితో మాట్లాడాలంటే వెళ్ళిపోండి. దయచేసి ఈ 1 అవర్లో మాత్రం మీరు డిస్టర్బ్ అవ్వకండి, నన్ను డిస్టర్బ్ అవనివ్వకండి. అది నా ప్రార్థన మీ అందరికీ. దగ్గరుంటే కాళ్ళు పట్టుకొని చెప్తుంది ఈ విషయం. అందుచేత నా ఏకాగ్రతని మీరు భంగం చేయకండి. ఆయనతో ఏమీ తెలియని నా చేత ఉన్నతమైన విషయాలు మీకు బాబా చెప్పిస్తున్నాడు. ఆ అవకాశం నేను తీసుకుంటున్నాను ఆయన పాదాల దగ్గర కూర్చొని. అందుచేత ఎవరైనా సరే హోల్డ్లో కలవాల్సి వస్తే పూర్తిగా కట్ అయిపోయి వెళ్ళిపోండి. జై బాబా. మనం బాబా యొక్క జీవిత చరిత్ర, మెహర్ బాబా చరిత్ర 7వ భాగం మనం 6వ తారీఖుని $2,774వ పేజీ చెప్పుకొని మనం ఆపుకున్నాం. అప్పుడు ఆ ముందు పేరాలోనివి నేను మళ్ళీ మీకు చదివి వినిపిస్తాను. అప్పుడు కంటిన్యూ చేసుకుందాం. విశ్వకార్యంలోని నా ఈ ప్రధాన ఘట్టంలో చూడండి, సరిగ్గా టైప్ అయిపోయింది ముందు సబ్జెక్ట్కి. విశ్వకార్యంలోని నా ఈ ప్రధాన ఘట్టంలో మీరంతా నాతో 9 నెలల పాటు తప్పక ఉండి తీరాలి. విశ్వజనీయమైనటువంటి ఆ ప్రభు యొక్క విశ్వకార్యంలో నాతో మీరు 9 నెలల పాటు తప్పక ఉండి తీరాలి అంటున్నారు బాబా. వాతావరణంలోని గాంభీర్యతను తగ్గించేందుకు ఆ నగరంలో జరిగిన ఒక వినోదాత్మక సంఘటన గురించి బాబా అప్పుడు ఇలా వివరించారు. నిన్న నొరీనా ఎలిజబెత్లు తమ పాస్పోర్ట్ పని మీద వెళ్ళినప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు కారులో వెళ్ళాను. ఎలిజబెత్ కారును నీడలో ఉంచడం మర్చిపోయింది. వాళ్ళ కోసం కారులో వేచి ఉన్న నాకు చాలా వేడి తగిలింది. ఒక ఇంగ్లీష్ ఆయన నా దగ్గరికి వచ్చి, మీరు శ్రీ మెహర్ బాబాయేనా అని అడిగాడు. అవును అన్నట్టుగా తల ఊపాను. దగ్గరలో నిల్చున్న 3 సిలోన్ దేశీయులతో అతను ఈయన చాలా గొప్ప వ్యక్తి, వెళ్ళి ఆయనకు శిరస్సు వంచి నమస్కరించండి చెప్పగా వాళ్ళు అలాగే చేశారు. అతన్ని నేను ఎప్పుడు ఇదివరలో చూడలేదు. అనూహ్యమైన సంఘటనలు ఇవి. ఊహించడానికి కూడా మనకు అవకాశం ఉండదు. అతను మటుకు ఎండవేడికి కందిపోయిన నా ముఖాన్ని చూసి ఆధ్యాత్మిక ప్రకాశమని, స్పిరిచువల్ గ్లో అనుకుంటున్నాడు. ఎంత అద్భుతమైన విషయాలు చూడండి. అనుభవించవలసినవి మనం అనుభవించట్లేదు. అనుభూతులు ఏవైతే పొందవలసి ఉందో అవి పొందటం లేదు.
చరిత్రలో ఎంతో మంది పొందుతున్నారు. చరిత్ర యొక్క ఉద్దేశం ఏమిటంటే అటువంటి వాళ్ళని చూసి మనం ఆ రస్తాలో ఆ త్రోవలో మనం కూడా ప్రయాణం చెయ్యాలి అనే ఆలోచన మనకు రాకపోతే ఈ చరిత్ర చదువుకోవడమే వేస్ట్ అవుతుంది. నా ముఖాన్ని చూసి ఆధ్యాత్మిక ప్రకాశం అని స్పిరిచువల్ గ్లో అనుకుంటాడు. సిలోన్ చేరిన దగ్గర నుండి అదే పనిగా వర్షం కురుస్తుండడం వలన బాబాతో సహా అందరికీ బాధ కలిగింది. ఒకరోజు రాత్రి నొరీనాకు ఒక పీడకల వచ్చింది. మర్నాడు ఉదయం కోపంగా చికాకు పడుతుంది. ఆమె వైపు తీక్షణంగా చూస్తూ ఒక కలతో ఆమె తలక్రిందులైంది. ఎంత బుద్ధిహీనురాలు! స్వప్నం మంచిదైనా చెడుదైనా దాని వలన సంస్కారాలు ఖర్చు కావడం జరుగుతుంది. జాగ్రత్తావస్థలో సంస్కారాలు ఖర్చు అయినప్పుడు కొత్త సంస్కారాలు చేరతాయి. కానీ స్వప్నంలో సంస్కారాలు ఖర్చు అయినప్పుడు కొత్తవి ఏర్పడవు అని బాబా విమర్శనాత్మకంగా వివరించారు. మంచి అవకాశం బాబా ఇచ్చారు ఇప్పుడు మనకి. ఏమన్నారు బాబా? స్వప్నంలో కలలో సంస్కారాలు కానీ ఖర్చు అయితే కొత్తవి ఏర్పడవు అన్నాడు. మంచి క్లూ ఇస్తున్నారు బాబా ఇక్కడ. ఆ క్లూ నేను ఎప్పుడో చదువుకున్నాను. ఈ పనిముట్టు ఎప్పుడో చదువుకుంది. కానీ ఆ కలలో స్వప్నాలు రావడం కోసం ఏం చేయాలి, ఏం చేస్తే వస్తాయి అన్న విషయాన్ని ఈ పనిముట్టు ఏం చేసింది, ఆలోచించి కలలో స్వప్నాలు రావాలంటే బయట ప్రపంచంలో పగలంతా మనం గడిపే జీవితంలో మనం బాబాతో ఉండలేం. అలా ఉన్నప్పుడే స్వప్నంలో కలలు బాబాతో సహితంగా ఉంటాయి. లేకపోతే రకరకాల విచిత్ర విధాలుగా కళలు మనకు వస్తూ ఉంటాయి. అలా రాకూడదు. కళలో కానీ బాబా ఏదంటున్నారు మళ్ళీ చూడండి, బాబా వాక్యం చదువుతాను. స్వప్నంలో సంస్కారాలు ఖర్చు అయినప్పుడు కొత్తవి ఏర్పడవు. జాగ్రత్తావస్థలో సంస్కారాలు ఖర్చు అయినప్పుడు అంటే తెలివిగా ఉన్నప్పుడు సంస్కారాలు ఖర్చు అయితే కొత్త సంస్కారాలు చేస్తాయి. కానీ కల్లో కొత్తవి చేరవు. మరి కల్లో మనం బాబాతో ఉండాలి. కల్లో బాబాతో ఉండాలంటే ఏం చేయాలి, ఎలా ఉంటాం? చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు అది క్షమించండి, అంటే మీకు అర్థమవుతుందని పనిముట్టు అంటే ఇదేదో కర్రల ముట్టు అనుకుంటారని గబుక్కని ఒక్కొక్కసారి ప్రయోగిస్తూ ఉంటాను. అంచేత ఒక మిత్రుడు ఉండేవాడు, ఈ మధ్యనే కాలం చేశాడు. వాడు నేను కూడా, వాడు ఈ పనిముట్టు కూడా క్లాస్మేట్స్, కాలేజీ మేట్స్. ఇద్దరం కూడా బాబా అంటే పిచ్చి. పిచ్చేటండి బాబా అంటే. బాబాని ప్రేమించడం పిచ్చి. ప్రేమలో పిచ్చి ఉంటుంది, న్యాచురల్. ఒక తల్లి తండ్రి ఒక బిడ్డకి మగవాడవనివ్వండి ఆడవానివ్వండి సంబంధం చూస్తారు, పెళ్లి చూపులకు తీసుకెళ్తారు. చూసిన వెంటనే అమ్మాయికి అబ్బాయి మీద పిచ్చెక్కుతుంది, అబ్బాయికి అమ్మాయి మీద పిచ్చెక్కిపోతుంది. న్యాచురల్. అది మళ్ళీ భౌతికమైనటువంటి ప్రేమ. మరి భౌతికమైన ప్రేమలో పిచ్చెక్కించే తత్వం ఉంటే మరి ఆధ్యాత్మికంగా భగవంతుడికి భక్తుడికి ఉండే ప్రేమలో పిచ్చి ఉండదా? ఉంటుంది. మరి నువ్వు రాత్రి కళలో సంస్కారాలు ఖర్చు అవ్వాలి అని అంటే ఆ కళలు ఏ విధంగా ఉండాలి? బాబా మయమై ఉండాలి. మంచి రహస్యం బాబా ఇప్పుడు మీకు చెప్పిస్తున్నారు. చాలా మంచి రహస్యం ఇది. ఎంచేత సంస్కారాలు కళలో గాని ఖర్చు అయితే మరి ఏర్పడవు. మరి కళలో సంస్కారాలు ఏర్పడకుండా ఉండాలి అంటే ఎటువంటి కళలు మనకు రావాలి? ఎటువంటి కళలు రావాలి?
ఒక చిన్న ఉన్నతమైన ఉదాహరణ మీకు చెప్తాను. శ్రీకృష్ణుడు ఉన్నటువంటి 9 భార్యల్లో, మీకు అష్టభార్యలు అంటారు కానీ 9 భార్యలు, ఎందుకంటే కుబ్జ మధురలో కుబ్జని పెళ్ళాడతాడు సౌందర్యవతం చేసి. ఆ 9 మంది భార్యల్లో రుక్మిణి మహాలక్ష్మి. ఒకసారి మిగతా ఈ ఆమెతో పాటు ఉన్నటువంటి ఆ భార్యలంతా కూడా ఆవిడంటే అందరికి ఇష్టం. ఆవిడ దగ్గరికి వచ్చి ఎప్పుడు ఆవిడ ఎలా ఉండేది, శ్రీకృష్ణుడి ఎదురుగా ఎలా చక్కగా ఉండేదో, నవ్వుతూ చక్కగా ఉండేదో, కల్మషం లేకుండా ఉండేదో, అలాగే ఎప్పుడూ ఉంటుంది ఆవిడ రుక్మిణి. అక్క నీకెలా సాధ్యమైందక్క, ఎప్పుడు నీ ముఖం ఒకలాగా ఉంటుంది, ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తాదాత్మ్య భావంలోనే ఉంటావు, ఎలాగక్క మాకు చెప్పవా అని మిగతా 8 మంది అడుగుతారు. చిన్న నవ్వు నవ్వి రుక్మిణి మహాలక్ష్మి కదా, చిన్న నవ్వు నవ్వి అమ్మ నేను చెబితే మీకు తెలీదు, ఒకరోజు నాతో మీరు ఉండగలగరా అని అడిగింది. రాజులకి ఏ రాణికి ఆ రాణికి అంతపురం, ఏ రాణికి అంతపురంలో అన్ని సదుపాయాలు ఉంటాయి కదా. మరి రుక్మిణమ్మ ఇంటికి రావాలంటే, వాళ్ళందరూ ఇక్కడికి రావాలంటే వాళ్ళ అంతఃపురాలు విడిచిపెట్టి రావాలి. మరి ఆ టైంలో నాథుడు వస్తే అక్కడ లేకపోతే ఆయన ఫీల్ అవుతాడు కదా, మరి నాథుడు తాలూకా పర్మిషన్ తీసుకొని రావాలి, ఇవన్నీ ఉంటాయి కనుక అవునక్క ఒక రోజంతా నీ దగ్గర ఉండిపోతే నాథుడు వస్తే ఎలాగా అని ప్రశ్నించారు. అప్పుడు రుక్మిణమ్మ నవ్వుకుంది, నాథుడా వస్తారా, మనందరితో ఆయన కూడా ఉంటారు ఇక్కడ అన్నది. అదెలా సాధ్యం అక్క అన్నారు. చాలా తేలిక అన్నారు. మీకు నాకు అసాధ్యం కానీ ఆయనకి సాధ్యమే, ఎందుకంటే మర్చిపోయారా ఆయనతో మీరు, ఆయనలో ఉన్న విచిత్రాలు మీరు మర్చిపోయారా అని అంటది. ఆనాడు బృందావనంలో ఎంతమంది గోపికలు ఉన్నారో ప్రతి గోపికతో కూడా ఆయన ఉన్నాడు. ప్రతి గోపికతో ఎంతమంది గోపికలు, 16,000 మంది. 16,000 మంది గోపికలతో ప్రతి గోపికతో ఆయన ఉన్నప్పుడు మన 9గురితో ఉండడా, ఏమమ్మా మర్చిపోయారు అంటది. అందరూ సిగ్గుతో తలలు ఉంచుకున్నారు. సిగ్గుపడకండి. ఇప్పుడు చెప్పండి, మీకు నాకు ఉన్నటువంటి భేదం ఏమిటి అంటే, చూసారా ప్రభువులో ఉన్నటువంటి ఈ విచిత్రమైన తత్వం మీరు మర్చిపోతారు, నేను మర్చిపోను, అందుకే ఎప్పుడు ఒకలాగే ఉంటాను అని సమాధానం చెప్పింది. అంటే గాఢమైనటువంటి ప్రేమ యొక్క పరాకాష్ఠ స్థితికి చెందినటువంటి విషయాలు ఇవి. మనం బాబానికి అంత గాఢంగా ప్రేమించడం లేదు, ప్రేమిస్తున్నాం. అందుచేతనే మనకి రహస్యాలన్నీ కూడా ఆయన చెప్పిస్తున్నా మనకు తెలియకూడదు. చెప్పిస్తారు చూడండి, జాగ్రత్తావస్థలో అంటే మేలుకునే పరిస్థితుల్లో సంస్కారాలు ఖర్చు అయినప్పుడు కొత్త సంస్కారాలు చేరతాయి, కానీ స్వప్నంలో సంస్కారాలు ఖర్చు అయినప్పుడు కొత్తవి ఏర్పడవు అని బాబా విమర్శనాత్మకంగా వివరించారట. చాలా చెప్పచ్చు దీని గురించి, కానీ చిన్న హింట్ ఒక్క ఉదాహరణతో మీకు బాబా మీ అందరికీ కూడా చెప్పారు. ఒకవేళ అర్థం కాకపోతే మీరు ఎవరైనా అడగొచ్చు. ఈ సహవాసం అయిపోయిన తర్వాత, సహజీవన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరైనా అడిగినాక చెప్తాను ఫోన్ చేస్తే, అందుకని మీరు మరీ అవ్వక్కర్లేదు. నవంబరు 8వ తేదీన బాబా నొరీనాతో నువ్వు నా టోపీ అవుతావా లేక నా చెప్పులు అవుతావా అని అడిగాడు. చూడండి ఎంత గమ్మత్తుగా ఉన్నాయని మాటలు. నువ్వు నొరీనా నువ్వు నా టోపీ అవుతావా లేక నా చెప్పులు అవుతావా అని అడిగాడు. నొరీనా దానికి నీ చెప్పులు అవుతాను అని జవాబు చెప్పింది. చూడండి
టోపీకి ఆయనదే కదా, చెప్పులు ఆయనవే కదా. టోపీ అవుతావా చెప్పులు అవుతావు అని బాబా అడిగితే చెప్పులు అవుతాను అంది. ఇప్పుడు మీరు ఎంత అనుకోండి మనసులో, నేను బాబా టోపీని అవుతానా చెప్పులు అవుతావని. ఏ ఆన్సర్ వస్తే, ఏ ఆన్సర్ మీ అందరికీ కామన్గా వస్తే అది రేపు మన యొక్క ఈ సహజీవనంలో చెప్పండి. మీరు చెప్పిన ఆన్సర్లో ఉన్న రహస్యాలు బాబా చెప్పిస్తారు. జై బాబా. నొరీనా దానికి నీ చెప్పులు అని జవాబిచ్చింది. నొరీనా ఎందుకు అంటే బాబా అంటారు, బాబా ఎందుకు అని అడిగితే ఆవిడ అంటది, ఎందుకంటే మంచి రోడ్ల పైన చెడ్డ రోడ్ల పైన చెప్పులు మీకు తోడుగా ఉంటాయి. బురద వాన మురికి గుండా చరిస్తూ ఎప్పుడు మీతోనే ఉంటాను అంటుంది. ఈ నొరీనా చెప్పినటువంటి ఈ ఎక్స్ప్లెనేషన్ వివరణ కూడా ఇది ఎంతవరకు సమంజసం కూడా మీరు అందరూ ఆలోచించండి. ఎందుకంటే మంచి రోడ్ల పైన చెడ్డ రోడ్ల పైన చెప్పులు మీకు తోడుగా ఉంటాయి. బురద వాన మురికి గుండా చరిస్తూ ఎప్పుడు మీతోనే ఉంటాయి అని అన్నది. అవును అన్నట్టు బాబా తల పంకించి అక్షర పలకం పని చూపిస్తూ ఈ కారణం చేతనే భారతదేశంలోని ప్రజలు తమ గురుదేవుని టోపీని కాకుండా వారి పాదుకలనే పూజిస్తారు అని చెప్పాడు. అంటే ఎంత విశ్వాత్మకమైనటువంటి విశాలమైనటువంటి భావనలు మనకు అందజేస్తున్నారో బాబా చూడండి. సిలోన్లో ఉన్న రోజుల్లో వారుండే బంగ్లా ప్రాంగణంలోని కుటీరంలో బాబా ప్రతిరోజు చట్టీ బాబాకు స్నానం చేయించేవారు. రుస్తుంజీ, రతన్ షా మరియు అతని కుటుంబ సభ్యులు బాబాను ఇదే మొదటిసారిగా కలుసుకున్నప్పటికీ బాబా పట్ల వారికి ఎంతో భక్తి కలిగింది. రుస్తుంజీ, రతన్ షాకు. అయినా బాబా తన సొంత కారణాల వల్ల ఉండదలుచుకోలేదు. తన ప్రత్యేకమైన కార్యం కోసం సముద్ర తీరంలోని ఇల్లు కానీ, దగ్గరలో సరస్సు కానీ, సెలయేరు కానీ ఉన్న కొండపైన ఇల్లైనా కావాలని సూచించారు. అందువల్ల సిలోన్ చేరిన మరుక్షణం మరొక బంగ్లా కోసం అన్వేషణ మొదలయ్యింది. సిలోన్లో మస్తుల కోసం వెతుకుతున్న కాకా కూడా బంగ్లా అన్వేషణలో చాంజీకి, విష్ణుకి సాయపడ్డాడు. పురుష మండలి సభ్యులు ఎంపిక చేసిన 4 బంగ్లాల్లో ఒకదాన్ని ఎంపిక చేసేందుకు నవంబర్ 9 ఉదయమున ఎలిజబెత్, రానో, కిట్టీలతో కలిసి బాబా కేండీ అనే పట్టణానికి వెళ్ళారు. ఏమీ నచ్చకపోవడంతో వారు సాయంకాలానికి తిరిగి వచ్చారు. అన్వేషణ కొనసాగుతూనే ఉంది. చాంజీ తనకు చెప్పిన కథను బాబా ఆ రాత్రి స్త్రీలకు ఇలా చెప్పాడు. దాదా చాంజీ కూడా కథలు చెప్పేవాడు బాబాకి. హౌ ఫార్చునేట్, ఎంత అదృష్టవంతుడో ఆలోచించండి. ఎప్పుడైనా మీరు బాబా ఫోటో దగ్గర కూర్చొని బాబాకి ఎప్పుడైనా కథలు చెప్పారా? మీరు ఎవరైనా సరే ప్రయత్నం చేశారా? చేసి ఉండరు. ఇంచేత అది ఫోటో, దాన్ని కథ చెప్తే ఏం తెలుస్తుందనే భావన మనకి. కానీ కొన్ని విషయాలు రహస్యమైనవి. అది ఫోటో కాదు. పూర్వం వాగ్గేయకారులు ఉన్నతమైనటువంటి ఆత్మలవి. ఆయన ఆత్మతో ఏకత్వం అవుతూ ఉండేవాళ్ళు. అప్పుడు సజీవంగా వాళ్ళు ఉన్న చోటికి ఆయన వచ్చి వాళ్ళతో ఆటలాడేవాడు. ఇది కాక్ అండ్ బుల్ స్టోరీ కాదు. ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. మహాభాగవతంగా చదివితే 12 స్కందాలది. ఆ 12 స్కందాల్లో ఎన్ని ఉదంతాలు ఉన్నాయో చెప్పలేను. రామాయణం అద్భుతమైంది, అందులో ఎన్ని ఉదంతాలు ఉన్నాయో చెప్పలేను. భారతం తింటే గాలి తినాలి, వింటే భారతం వినాలనే నానుడు ఉంది. ఆ భారతంలో ఎన్ని ఉదంతాలు ఉన్నాయో చెప్పలేను. మరి మనం బాబా దగ్గర కూర్చొని, ఆ ఫోటో దగ్గర కూర్చొని, బాబా నీకు కథ చెప్తాను,
వింటావా బాబా అని ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? ఇప్పుడు ఈ 2776వ పేజీలో చాంజీ తనకు చెప్పిన కథను బాబా ఆ రాత్రి ఇలా శీలకు చెప్పారన్న దాంట్లో ఇండైరెక్ట్ గా మనకు ఎటువంటి డైరెక్షన్ ఉంది? మీరు నా కథలు చెప్పొచ్చు అనే కదా. ట్రై చేయండి. ఏకాంతంగా బాబా ఫోటో దగ్గర కూర్చొని, బాబా ఒక కథ చెప్పాలనుకుంటున్నాను బాబా నీతోటి. ఎలాగూ నీ కథలు మేము విన్నా ఆ లోతుల్లో మేము సంచరించలేము, కానీ నా కథలు వింటే ఆ కథలో ఉన్న ఆ రహస్యాన్ని నా హృదయానికి అందించేస్తావు. అంచేత నీతో కథ చెప్తాను బాబా, విను బాబా. చనువు తీసుకోండి బాబా దగ్గర. తండ్రి కంట, తల్లి కంట, తోబుట్టువుల కంట ఎన్ని వ్యాధివరుసలతో మనం మింగిలవుతున్నామో ఆ వ్యాధివరుసలన్నింటిలో లేనటువంటి అద్భుతమైనటువంటి చనువు ఆయన దగ్గర మనం పొందొచ్చు. ఏం బాబా దగ్గర చనువు తీసుకొని మీరు ట్రై చేయండి, చెప్పండి. ప్రతి వాళ్ళు ట్రై చేయండి, బాబా దగ్గర కూర్చొని కథ చెప్పడానికి ట్రై చేయండి. అలా ఆ ప్రయత్నంలో మీరు ఎక్కడ ఉండకూడదు, గుర్తుంచుకోండి. ఒకే ఒక్క జాగ్రత్త ఏమిటంటే, బాబా దగ్గరికి వెళ్ళి కూర్చొని బాబా నీకు నేను కథ చెబుతాను అని చెప్పినప్పుడు చెబుతాను అన్న తర్వాత మీరు ఎక్కడ ఉండకూడదు. మరి మేము లేకుండా కథలా సాగుతుందండి. మీరు లేకుండా కథ చెప్పండి బాబాకి, అంటే మిమ్మల్ని మీరు పోగొట్టుకొని చెప్పండి. అప్పుడు మీ అనుభవం ఎలా ఉంటుందో తెలుసిన, మీ నిలువెత్తు ధనం ఇస్తానన్నా బాబాని విడిచిపెట్టుండలేదు. ఎక్కడికి మరి వెళ్ళే పరిస్థితి మీకు ఉండదు. ఆయనతో మాట్లాడుట అనేటటువంటి చర్య మీకు అలవాటైతే ఇంకా గుమ్మం దాటి బయటికి వెళ్ళరు. బాబా యొక్క ఆ సన్నిధానాన్ని విడిచిపెట్టి ఇంకెక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు. అది ఆయనలో ఉన్నటువంటి మహారహస్యం. ట్రై చేయండి. మిమ్మల్ని ఈ పనిముట్టు ప్రేమించేటట్టు చేశాడు ఆయన, కాబట్టి ఇన్ని రహస్యాలు చెప్పిస్తున్నాడు. ఎవరికి కూడా ఈ రహస్యాలు ఇంతకు ముందు చెప్పలేదు కూడా నేను. ఎందుకంటే అవకాశం ఆయన ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చాడు. కాబట్టి ఇది పరమరహస్యం. ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క కళలో సంస్కారాలు ఖర్చు అయ్యేటట్టు చూస్తావు, అప్పుడు నూతన సంస్కారాలు ఏర్పడవు. అందుచేత కళలో నీ సంస్కారాలు ఖర్చు కావాలి. ఎలాంటి సంస్కారాలు? సామాన్యమైన సంస్కారాలు ఖర్చు అవ్వవు, చాలా ఉన్నతమైన సంస్కారాలు ఖర్చు అవుతాయి. ఆ ఉన్నతమైన సంస్కారాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన సాన్నిధ్యంలో మనకు లభిస్తాయి. ఆయన సాన్నిధ్యం మనం ఎలాగ అనుభవిస్తాము? ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు, లేదు ఇలాంటి చక్కటి కథ ఒకటి చెప్పడానికి ప్రయత్నించినప్పుడు ఆయన సన్నిధానాన్ని అనుభవిస్తాం. అదేమిటండి, నేను చెబితే బాబా అనుభవించడం ఏమిటి, లేదా మనం అనుభవించడం ఏమిటి అని అంటే దానికి జవాబు ఉండదు. ఒకే ఒకటి, సూర్యుడు ముందుకు తలలాగెత్తి సూర్యుడిని చూస్తే మనకు సూర్యుడు కనిపిస్తాడు తప్ప ఇంకేదీ కనిపించదు. సూర్యుడే కనిపిస్తాడు. రకరకాల పరిస్థితులు ఏర్పడతాయి, మనకి అన్ని ఆలోచనలు కూడా బంద్ అయిపోతాయి. ఈయన కోటి సూర్యుల కాంతితో ఉన్నాడు మన ప్రభు. ఒక సూర్యుడు కాదు, కోటి సూర్యుల కాంతితో ఉన్నాడు ఆయన. నువ్వు ఆయన ముందు కూర్చొని తలెత్తి కథ చెబితే ఎక్కడుంటావు? ఏ కాంతిలో ఉంటావు? ఆయన కాంతిలోనా, నీ కాంతిలోనా? మనకు కాంతే లేదు. కాబట్టి ఇది రహస్యం. ఈ రహస్యాన్ని మీరు అనుభవించండి, ట్రై చేయండి. ఒకరికొకరు చెప్పుకోకండి, నేను ట్రై చేశాను ఇలా ఆయన చెప్పకండి, చెప్పడానికి ప్రయత్నించకండి. ఒకవేళ మీరు ఈ ప్రయత్నం చేసి ఏదైనా రిజల్ట్ వస్తే ఒక పుస్తకంలో రహస్యంగా రాసుకోండి, దాన్ని బయటకు చూపించకండి.
దాన్ని మీరే మర్చిపోవడానికి ట్రై చేయండి. అలా ట్రై చేయండి. అప్పుడు ఆయన మీకు ఎంత సన్నిహితం అవుతాడో చెప్పకూడదు, చాలా సన్నిహితం అవుతాడు బాబా. నీ బిడ్డ కంట, నీ భర్త కంట, లేదా నీ భార్య కంట, లేదా నీ వావరుసలో ఉన్న వాళ్ళందరికంట, ఇంతకుముందు నువ్వు ఆరాధించిన దేవుళ్ళ కంట చాలా 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 సన్నిహితం అవుతాడు బాబా మీకు. మాట్లాడండి ఆయనతోటి, మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇంతవరకు చేస్తే, ఎవరైనా చేస్తే మీ అనుభవాలు చెప్పండి. చేయకపోతే ఇప్పుడు ప్రయత్నం చేయండి. ఈ సహజీవన కార్యక్రమంలో మొదటిసారిగా ఒక రహస్యాన్ని విన్నారు మీరు. ఈరోజు అద్భుతమైన రోజు మనకి. ఎందుకంటే సహజీవన కార్యక్రమంలో ఒక రహస్యాన్ని 7వ తారీఖు వేళ 7 చాలా గొప్ప సంఖ్యను బాబా చెప్పారు. ఈ 7వ తారీఖుని మీకు ఈ రహస్యాన్ని బాబా వెల్లడి చేశారు. ఆ రహస్యాన్ని రహస్యంగా దాచుకొని రహస్యంగా చదివేయండి. ఆయన కథ చెప్పడానికి ట్రై చేయండి. ఒకసారి మీ చర్యలో మిమ్మల్ని మీరు పోగొట్టుకుంటే మీరు మరి ఇల్లు కదలరన్నా ఆయన చుట్ట ఉంటారు. ఏం జరుగుతుందో నేనేమి మీకు చెప్పను. జరిగేది మీరు రహస్యంగా పుస్తకంలో దాచుకోండి. మీ పుస్తకాలన్నీ కూడా రాబోయేటటువంటి నూతన మానవాళికి భగవద్గీతలు అవుతాయి, గుర్తుంచుకోండి. అది అన్నయ్య మీరే పనిచేయలేదా, నాకు అవసరం లేదు. 24 గంటలు ఆయన సన్నిధిలో కూర్చుంటాను నేను. మీరు విన్న ప్రతి పాట కూడా ఆయనే చెప్తేనే రాసుకుంటాను. ఈ సహజీవనం ఆయనే నడుపుతున్నాడు, నేను ఆయనతోనే ఉంటున్నాను. ఇందులో ఎగ్జాజరేషన్ లేదు. నిరంతరం ఈ గదే నాకు మెహరాబాద్. అలా మెహరాబాద్ కావాలనే నాకు కుంట్రోల్ చేశాడు, ఎక్కడికి వెళ్ళలేకుండా. ఏళ్ల తరబడి ఈ గది నాకు మెహరాబాద్ అయిపోయింది. మీరు కానీ ఈరోజు మీకు అందించినటువంటి ఈ సూచన గారు పాటిస్తే మీకు మీ బాబా దగ్గర ఉండి కూర్చొని కథ చెప్పడమే మెహరాబాద్ అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళరు. అంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని బాబా మీకు ఇస్తాడు. ఇందులో మరి ఏమాత్రం కూడా అసత్యం లేదు, నమ్మండి. మనిషితో మనిషి ఏమిటి ఎంజాయ్ చేస్తాడు? మనిషితో మనిషి ఏమిటి ఎంజాయ్ చేస్తాడు? లేని మనిషితో లేని మనిషి ఏమిటి ఎంజాయ్ చేస్తాడు? శాశ్వతుడు అనంతుడు అయినటువంటి ఆ ఉన్నవాడితో ఆయనే నీలో ఉన్నాడు కాబట్టి, నీ ద్వారా ఆయనే ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి, నువ్వు చేసే ప్రతి చర్య కూడా ఆయన చక్కటి రిజల్ట్ ఇచ్చి తీరుతాడు. ఆయన ఇవ్వకపోతే ఆయన అవుతాడు, ఎలాగవుతాడు? మనం ఆ ప్రయత్నం ఇంతవరకు చేయలేదు. మొదటి రహస్యం, సీక్రెట్ నెంబర్ 1, 7/2/2025 2025 7/2025 7/2025 16 మళ్ళీ 7 వస్తుంది. 7 అని ఆన్సర్ వచ్చింది. కాబట్టి ఈరోజు మీకు సహజీవన కార్యక్రమంలో మొట్టమొదటి రహస్యం వెల్లడి కాబడింది. అది మీరు ప్రయత్నం సీక్రెట్గా చేయండి. మీ అనుభవాలను సీక్రెట్గా రికార్డ్ చేయండి. ఆ పుస్తకాలను ఎవరికి చూపించకండి. నాకు కూడా వెల్లడి చేయొద్దు. ఈ పనిముట్టుకు కూడా మీరు వెల్లడి చేయొద్దు. జాగ్రత్తగా దాచుకోండి. ఏమాత్రం మీరు ఎక్స్పోజ్ అయితే దానివల్ల పొందినటువంటి ఆనందం నిర్వీర్యమైపోద్ది. జ్ఞాపకం. ఎందుకెంత బాబా మీకు ఇవాళ ఈ సీక్రెట్ రిలీజ్ చేశాడంటే ఆ అవసరం వచ్చింది. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా.
జై జై బాబా.